నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఎందుకు విరుచుకుపడుతోంది? అధికారం పోయిందన్న అసహనమా, లేకపోతే తెలంగాణ తమది మాత్రమే అన్న స్వార్థమా, లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బతీసి కేడర్లో గందరగోళం సృష్టించాలనా? నిన్నటికి నిన్న కేసీఆర్ అన్న మాటల వెనక వ్యూహమేంటి? 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నారని చెప్పడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ను ఇంకా జరగబోయే నష్టం నుంచి కాపాడుకోవడానికా, లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనులు చేయకుండా పక్కలో బల్లెంలా మారి విసిగించడానికా? అసలు నిజంగా కేసీఆర్ ఏమన్నారో ఒక్కసారి చూసినట్లయితే ఏమన్నారంటే, తనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక 20 మంది టచ్లో ఉన్నారని, ఒక నేత 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తానంటే తాను ఇప్పుడే వద్దు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూసుకుందాం అన్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆయన మాటల్లో ఇంకొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు. ఏంటంటే, ఎన్నికల తర్వాత చాలా మార్పులు వస్తాయని, బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతుందని, దాంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుందని, తనను ఉద్యమకాలం నాటి కేసీఆర్గా చూస్తారని మాట్లాడుతూ, కవిత అరెస్టు మీద ఇప్పటి వరకు మాట్లాడని కేసీఆర్ నిన్న మాత్రం మాట్లాడుతూ అదంతా ఉత్తుత్తిదే, కక్ష సాధింపు చర్య, అసలు కేసే లేదనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఇన్ని మాట్లాడినా కూడా దాంట్లో అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, టచ్లో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది మాత్రం సంచలనంగా మారింది. ఆ వెంటనే దీనికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కనుక ముట్టుకుంటే హై టెన్షన్ వైర్ను ముట్టుకున్న కాకిలాగా గిలగిలా కొట్టుకుని మాడి మసైపోతారనుకుంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక అంతేకాదు, ఇప్పటికే ఎంతోమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన టచ్లో ఉన్నారని, ఇక పూర్తిగా బీఆర్ఎస్ని ఖాళీ చేస్తా ఊడ్చేస్తా అని కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని, తనని మోడీతో కలుపుతున్నారని చెప్పి అట్లా కూడా విరుచుకుపడ్డారు. తెలిసిందే కదా, ఇద్దరే రేవంత్ రెడ్డి పార్టీ మారతాడని, బీజేపీలోకి వెళతాడని, మరో ఏకనాథ్ షిండే అవుతాడని పదే పదే కేసీఆర్ అనడం వెనక కుట్ర దాగుందా? అపర చాణక్యుడిలా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు తన ఆట మొదలెట్టాడా అంటే అవుననే అనిపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ చరిత్రలోనే ఎప్పుడూ కనిపించనంత ఐకమత్యం ఇప్పుడు మన కాంగ్రెస్లో కనిపిస్తోంది. కాంగ్రెస్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయా, గద్దె దించుదామా, తాము ముఖ్యమంత్రి అవుదామా అని చూస్తూ ఉంటారు నేతలంతా. కానీ ఈసారి మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్తో మొదలుపెట్టి VH వరకు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. తమది సుస్థిర పాలన అని 5 ఏళ్ల పాటు ప్రభుత్వం మారదంటూ డంకా బజాయిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. కేసీఆర్ అధికారంలోకి రాగానే తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలనుకున్నాడు. దాని ప్రకారమే అనేక రకాల వ్యూహాలు పన్నడంతో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయింది. కానీ జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ కొంచెం మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అంతేకాదు, ఇంకోవైపు బీజేపీని ఉన్నదానికంటే కొంచెం ఎదిగేలా చేసిన ఘనత కూడా మన అపర చాణక్యుడిదే. ఆయనే చేస్తున్న ఆరోపణలకు విరుద్ధంగా కేసీఆరే కేంద్ర బీజేపీతో కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నాడా? అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరగకుండా ఇదొక వ్యూహమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత, ఏది తేలాలంటే మే 13 వరకు ఆగాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.